మరోసారి బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. 2 రోజుల తర్వాత భారీగా గోల్డ్ రేటు పెరిగింది. ఏకంగా గోల్డ్పై 550 రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాద్ లో మళ్లీ 22 క్యారెట్ల గోల్డ్ 80,000 దాటింది. 24 క్యారెట్ల గోల్డ్ ధర 87,710 రూపాయలుగా ఉంది. అటు వెండి ధర కేజీ 1,08,100గా ఉంది. మరోసారి బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. 2 రోజుల తర్వాత భారీగా గోల్డ్ రేటు పెరిగింది. ఏకంగా గోల్డ్పై 550 రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాద్ లో మళ్లీ 22 క్యారెట్ల గోల్డ్ 80,000 దాటింది. 24 క్యారెట్ల గోల్డ్ 87,710 రూపాయలుగా ఉండగా అటు వెండి ధర కేజీ 108,100గా ఉంది. ఇక ఇదే అంశంపై మనతో డిస్కస్ చేయడానికి మా ప్రతినిధి రవిప్రసాద్ ఉన్నారు. రవిప్రసాద్, గోల్డ్ ధరలకు మళ్లీ రెక్కలొచ్చినట్టు తెలుస్తోంది. మళ్లీ ఏకంగా 550 రూపాయలు పెరగడాన్ని ఎలా చూడొచ్చు? గ్లోబల్ వైజ్ లో చూసుకుంటే లాస్ట్ 1 ఇయర్ నుంచి ఒక 40% వరకు గోల్డ్ రేట్ అయితే పెరిగింది. దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే గ్లోబల్ జియో పొలిటికల్ వార్స్ ఒకటి, ట్రేడ్ వార్ ఒకటి, కంప్లీట్ గా మార్కెట్లు అన్ని పడిపోవడం వల్ల ఏమైతుందంటే కమ్యూనిటీ సైడ్ అయితే ఇన్వెస్టర్లు అయితే ఎక్కువగా చూస్తారు. దీంతో నీకు ఆటోమేటిక్ గా వన్స్ లిక్విడిటీ పైన నమ్మకం పోయినప్పుడు కమ్యూనిటీ పైన ఆటోమేటిక్ గా ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ వైజ్ చూసుకున్నా అందరూ గోల్డ్ వైపు వెళ్ళడం అనేది జరిగింది. అంటే మార్కెట్ల పైన నమ్మకం లేనప్పుడు సేఫ్ సైడ్ ఏంటంటే గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయడము. సో గోల్డ్ అనేది ఆటోమేటిక్ గా పెరగడం జరుగుతుంది. అదొక కారణము. ప్లస్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి పెళ్లిళ్ళ సీజన్ అండ్ ఇంట్లో కార్యక్రమాల కోసం దానికోసం కూడా ఎక్కువగా గోల్డ్ కొనడం అనేది జరుగుతుంది. సో డిమాండ్ కూడా ఆటోమేటిక్ గా పెరగడం జరుగుతుంది. సో దాని వల్ల కూడా గోల్డ్ డిమాండ్ అనేది గోల్డ్ కొరత ఏర్పడడం అనేది జరుగుతుంది. అండ్ యుఎస్ వివిధ దేశాలు కూడా గోల్డ్ ని సేవ్ చేయడం అని తీసిపెట్టారు. ట్రేడ్ వార్ నడుస్తున్న తరుణంలో గోల్డ్ నిల్వలు ఎవరంతకు వాళ్ళు తీసిపెట్టుకోవడం అనేది సేఫ్ సైడ్ కోసం జరిగింది. సో దాంతో గోల్డ్ యొక్క కొరత అనేది ఏర్పడ్డది. సో దానివల్ల కూడా ఒక కారణం అని చెప్తున్నారు. ఓవరాల్ గా ప్రజెంట్ చూసుకుంటే 2 రోజుల తర్వాత భారీగా గోల్డ్ రేట్ అయితే పెరిగింది. ఏకంగా గోల్డ్ పై 550 రూపాయలు పెరిగింది. మళ్ళీ హైదరాబాద్ లో చూసుకుంటే 22 క్యారెట్ల గోల్డ్ 80,000 దాటింది. అండ్ 24 క్యారెట్ల గోల్డ్ 87,710 రూపాయలు ఉంది. వెండి ధరలు చూసుకుంటే 8 కేజీ 1,08,000 అయితే సిల్వర్ ఉంది. అండ్ గోల్డ్ మెయిన్ గా పెరగడానికి ఒకటే గ్లోబల్ ఎఫెక్ట్స్ అయితే బాగా ఎఫెక్ట్ చూపాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ట్రంప్ యొక్క టారిఫ్ల తర్వాత ఇన్వెస్టర్లకు మార్కెట్ల పైన అయితే ఉన్న సెంటిమెంట్ అయితే పోయింది. సో దానివల్ల ఏం జరిగిందంటే ఇన్వెస్ట్మెంట్లు అన్ని విత్డ్రా చేసుకొని సేఫ్ ఎప్పటికైనా ఏంటంటే గోల్డ్ అనేది ఎప్పటికైనా సేఫ్ అని చెప్పేసి ఎక్కువగా గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో ప్లస్ ఇది సీజన్ కాబట్టి సీజన్ లో పెళ్లిళ్ళ సీజన్ ప్లస్ కాబట్టి దానివల్ల కూడా ఎక్కువగా కస్టమర్లు గోల్డ్ కొనడం జరిగింది. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఒక ట్రేడ్ వార్ నడుస్తున్న తరుణంలో ఏ దేశాలకు ఆ దేశాలు గోల్డ్ నిల్వలు అనేవి సేఫ్ సైడ్ లో పెట్టుకున్నారు. సో దానివల్ల గోల్డ్ కొరత ఏర్పడ్డది. ఇవన్నీ ఎఫెక్ట్ల వల్ల ఏంటంటే గోల్డ్ ఆటోమేటిక్ ఎవర్ గ్రీన్ అది. సో దాన్ని గోల్డ్ కొనడం అనేది సేఫ్ సైడ్ అని చెప్పి ఎక్కువగా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఇన్వెస్టర్లు మళ్ళీ అని చెప్పొచ్చు. అంటే రవి, ఇది గోల్డ్ రేట్ ఇంకా పెరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది. మార్కెట్లు అయితే ఎలాంటి నమ్మకం కలిగించలేకపోతున్నాయి ఇన్వెస్టర్లకు. కాబట్టి ట్రంప్ భయాలు, ట్రేడ్ వార్లు, లోకల్ Q3 రిజల్ట్స్, లోకల్ దేశీయంగా కూడా Q3 రిజల్ట్స్ అనేది ఎక్కువగా అంత ఆశాజనకంగా లేవు. కాబట్టి మార్కెట్ల పైన అయితే జనాలకు నమ్మకం లేదు. సో కమ్యూనిటీ సైడ్ ఎక్కువగా చూస్తున్నారు ఇన్వెస్టర్లు. సో దానివల్ల గోల్డ్ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ చెప్పాను, ట్రేడ్ వార్ నడుస్తున్న తరుణంలో గోల్డ్ కి బాగా ఎక్కువగా ఆసక్తి చూపుతారు ఎవరైనా సరే. సో దానివల్ల సేఫ్ సైడ్ కోసము గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఓవరాల్ గా
₹1,00,000 పోయిన ఆశ్చర్యం లేదు ఒకనొక స్టేజ్ లో అని ఈ ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ రవి.